హిందువుల మీదే సినిమాలు తీస్తారు. హిందువుల దేవుళ్ళని ఆకాశానికి ఎత్తేస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం హిందూ దేవుళ్ళని కించపరిచేటట్టు మాట్లాడే అవకాశం వస్తే మాట్లాడతారు కూడా. ఈ మధ్య కాలంలో ఇది సినిమా వాళ్ళకి బాగా అలవాటైపోయింది. రైట్, ప్రస్తుతం మనతో పాటు అయితే బీజేపీ నాయకులు అలాగే చికోటి ప్రవీణ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్య కాలంలో రాజమౌళి మీద చాలా పెద్ద దుమారం రేగుతుంది. నమస్తే సార్. నమస్తే. జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? జై హనుమాన్. జై హనుమాన్. ఎందుకు? రాజమౌళి స్టేట్మెంట్ వల్ల. ఓకే, అంటే పర్టికులర్ గా ఓన్లీ జై హనుమాన్ అనే లేకపోతే మిగతా దేవుళ్ళు కూడా? అందరూ జై, హిందుత్వ జై, సనాతన ధర్మం జై. కానీ ఇప్పుడు జై హనుమాన్ ఎందుకన్నా అంటే ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో దానికి ప్రొటెస్ట్గా అన్నది. అంటే అక్కడ ఆయన అంటే ఆ రోజుకి ఆ టైంకి ఆ వీడియో ప్లే అవ్వలేదు కాబట్టి ఏదో చిన్న గ్లిచ్ వచ్చింది కాబట్టి ఆ మాట అనడం జరిగి ఉంటుంది. బట్ దాన్ని ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటున్నారు? మరి రాజమౌళి ఒక చిన్న టెక్నికల్ ఎర్రర్ వస్తే మా హనుమాన్ని బ్లేమ్ చేసినారు కదా. మరి ఇన్ని హిట్స్ వచ్చిన రోజు ఏ రోజు మా హనుమంతుడి వల్లనే నాకు హిట్స్ వచ్చినాయి, హనుమంతుడి వల్లనే నేను ఆస్కార్ రేంజ్కి పోయినా, హనుమంతుడి వల్లనే నేను ఇన్ని వేల కోట్లు సంపాదించిన ఏ రోజు అనలేదే. ఒక బ్లేమ్ రాగానే నేను దేవుణ్ణి నమ్మను. ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్, మోర్ ఓవర్ ఒక పెద్ద సెలబ్రిటీ, వరల్డ్ వైడ్ నీకు ఒక గుర్తింపు ఉన్నది, మంచి గుర్తింపు ఉంది. ఒకరి మతాన్ని విమర్శించొద్దు, వారి మనోభావాలని కించపరచొద్దు అన్న జ్ఞానం ఉందా లేదా? ఎవరైనా ఎంత ఎదిగితే అంత తగ్గి ఉండాలి. ఇవాళ నువ్వు ఒక స్థాయిలో ఉన్నవన్నీ ఏది పడితే అది మాట్లాడితే కుదరదు కదా. ఇవాళ హిందువులు 99% నీ సినిమాలు చూస్తారు. మరి వాళ్ళ మనోభావాలని కించపరుస్తూ రేపు నీ సినిమాకి ఎవరు రాకపోతే నీ పరిస్థితి ఏంది? నువ్వు చేసే కథలన్నీ మ్యాక్సిమం దేవుడు ఇన్వాల్వ్మెంట్ ఉన్న కథలు. నేను దేవుడిని నమ్మను కాదన్నావు అంటే నువ్వు నాస్తికునివా? ఒకవేళ నాస్తికునివి అయితే నువ్వు పూజలు ఎందుకు చేస్తావు? మరి ప్రతి సినిమా ముహూర్తానికి ఒక పూజలు చేస్తారు కదా. ముందు ముహూర్తం షార్ట్కి ముందు పూజలు చేసి పెద్ద ఎత్తున ముహూర్తం తీసుకొని సెంటిమెంట్ పరంగా సినిమాలు స్టార్ట్ చేస్తావు. మరి ఎందుకు చేస్తావు? ఒకవేళ నాస్తికునివి అయితే మరి హిందువులు ఎందుకు రావాలి నీ సినిమాకి? చెప్పు, నేను నాస్తికవాదిని, ఓన్లీ నా సినిమాలకు నాస్తికులు లేరండి అని. హిందూ కథలు ఎందుకు వాడుతున్నావు? ముఖ్యంగా అన్నిటికీ మించి ఒక రాంగ్ స్టేట్మెంట్ మా మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా అందరూ కూడా తీవ్రంగా రియాక్ట్ అయినారు. అంటే హిందూవాదులే కాదు, ప్రతి ఒక్క హిందువు రియాక్ట్ అయినారు. ఫైనల్గా మీరేం కోరుకున్నారు? రాజమౌళి దగ్గర నుంచి అసలు ఏం సమాధానం రాబట్టాలనుకుంటున్నారు? క్షమాపణలు కోరుకుంటున్నారు ఎవరైనా. నేను అనుకోకుండా దొర్లిందో ఏం జరిగింది అంటే క్షమాపణ చెప్తే దేవుడు రియలైజ్ అయిపోతాడా లేకపోతే దేవుడు భక్తులు రియలైజ్ అవుతారా? క్షమాపణ చెప్తే, తప్పు మాట్లాడినోడు క్షమాపణ చెప్తే క్షమించే గొప్ప హృదయం హిందువులకు ఉంది కాబట్టి క్షమాపణతో సరిపడుతుంది. క్షమాపణ చెప్పకపోతే హిందూ ద్రోహిగా మిగులుతాడు. రేపు హిందువులు బాయ్కాట్ చేయొచ్చు ఆయన మూవీస్. మీకు అంత దమ్ముందా? బాయ్కాట్ చేసేంత దమ్ముందా? దానికి దమ్మేం అవసరము? హిందుత్వంకి, హిందూ గురించి పోరాటం చేసేటోడు దమ్ము గురించి మాట్లాడే అంత సీన్ ఎవరికి లేదు. వాడు ఆల్రెడీ ఎంతో చూసి కేసులు అనుభవించి రకరకాల మమ్మల్ని హిందుత్వం ఆపనికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ హిందూవాదులపై దాడిని సమర్థిస్తూ హిందుత్వం మాట్లాడితే కేసులు పెడుతూ గొంతు నొక్కే ప్రయత్నాలు చాలా జరిగినాయి చరిత్రలో కూడా జరిగినాయి. కానీ ఎవరు ఆపలేరు. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో కూడా దాదాపు 2 ఏళ్ళు అవుతుంది ఇన్ని హిందూ దేవాలయాల మీద దాడి జరుగుతున్నా కూడా బీజేపీ వెళ్ళి అక్కడ ప్రొటెస్ట్ చేస్తుంది తప్ప దేన్ని ఆపగలిగారు? దేనికి న్యాయం జరిగింది? ఆపాల్సిన బాధ్యత వాడిది, ప్రభుత్వాలది. ఇప్పుడు మీరు అంటున్నారు కదా బీజేపీ వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తారని. మరి ఇదే నేను అడుగుతున్నా, వై ఓన్లీ బీజేపీ హ్యాస్ టు డూ? కాంగ్రెస్లో హిందువులు లేరా? మరి మీరు పూజలు చేస్తలేరా? మీరు యజ్ఞాలు చేస్తలేరా? ప్రొటెస్ట్ చేస్తే కాంగ్రెస్ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు? మరి మీరు హిందువులు కాదా? మీరు పూజలు చేస్తారు కదా. నామినేషన్ పత్రాలు దేవుని దగ్గర పెట్టి ఎమ్మెల్యేకి నామినేషన్ వేసేటప్పుడు అయ్యా నన్ను గెలిపించు మొక్కుకుంటారు కదా. మరి అదే నీకు స్వార్థం ఉన్నప్పుడు నువ్వు స్వార్థంతో చేస్తున్నావు. రియల్ భక్తి ఉంటే మరి ఒక హిందూ దేవాలయంపై ఓన్లీ బీజేపీ వాళ్ళు ఎందుకు రావాలి? ఓన్లీ విహెచ్పీ ఎందుకు రావాలి? ఓన్లీ బజరంగాలు ఎందుకు రావాలి? ఓన్లీ చికోటి ప్రవీణ్ ఎందుకు రావాలి? ఓన్లీ రాజాసింగ్ ఎందుకు రావాలి? ఓన్లీ మాధవీలత ఎందుకు రావాలి? ఓన్లీ బండి సంజయ్ గారు ఎందుకు రావాలి? యాజ్ ఎ హిందూ ఎనీవన్ కన్గా మీరు కూడా రావచ్చు కదా, మీడియా కూడా రావచ్చు కదా. తీయనికి కాదు, మీ వ్యూస్ గురించి కాదు, ఒరిజినల్గా వచ్చి ఫైట్ చేయాలి. మీడియా అనేది చూపించకపోతే ఈ రోజు మీ వాయిస్ ఎలా బయటకు వచ్చింది సార్? అబ్సల్యూట్లీ నేను దానికి చాలా పెద్ద రిగార్డ్ నేను ఉన్నా, మీకు కృతజ్ఞతతో ఉన్నా. నేనేమంటున్నా,
ఇవాళ మీరు చూపిస్తున్నారు, ఎంతమంది చూపిస్తున్నారు, ఎన్ని ఛానళ్ళు చూపిస్తుంది? మీరు కూడా ఫైట్ చేయాలి. హిందూగా పుట్టిన వాళ్ళు, పోలీసు వాళ్ళు ఫైట్ చేయాలి, అఫీషియల్స్ ఫైట్ చేయాలి, ఎవరైనా కూడా హిందుత్వం గురించి ఫైట్ చేయాలి. ఆ మార్పు వస్తేనే ఇలా హిందువులపై దాడి. భారతదేశంలో ఓన్లీ హిందువులు మాత్రమే ఉండాలి, ఇంకెవరు ఉండొద్దా? ఉండడానికి గురించి నేను మాట్లాడలే కదా, ఎవడు ఉండొద్దని మాట్లాడలే కదా. భారతదేశంలో హిందువులపైనే ఎందుకు దాడులు అవుతున్నాయి అని అడుగుతున్నా నేను. ఏమో అంటే మిగతా కమ్యూనిటీస్ మీద దాడులు జరుగుతుంటే పెద్దగా ప్రొజెక్ట్ అవ్వట్లేదేమో. క్రిస్టియన్స్ మీద దాడులు జరుగుతాయి, ముస్లిమ్స్ మీద దాడులు జరుగుతాయి చెప్పాలన్నా. వచ్చి మమ్మల్ని గెలిగితే రివర్స్ దాడులు జరుగుతాయి, గెలుగుతాయి. ఇవాళ మీరు ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. కాశ్మీర్లో ఏం జరిగింది? మొన్న మన మతం ఏందో అడిగి చంపడం జరిగింది. రీసెంట్గా 4 రోజుల కింద ఏం జరిగింది? డాక్టర్లను పట్టుకురు కదా ఉగ్రవాదులని. వాడు ఎవరిని చంపే ప్రయత్నం చేసిండు? రెజిన్ అనే ఒక కెమికల్ తోటి ఎవరు చంపే ప్రయత్నం చేసిండు? పట్టుకున్నారు కదా. రెజిన్ అనే కెమికల్ యూజ్ చేసి ఆముదాల నుంచి ఇక్కడ నుంచి తీసి రెజిన్ అనే కెమికల్ చూసి హిందువులను మాస్ కిల్లింగ్ చేయాలనేది ఒక ప్రయత్నం జరిగింది. ఇలా దాడులు హిందువులపై జరుగుతున్నాయి. లవ్ జిహాద్ కేసులు హిందువుల అమ్మాయిలపై జరుగుతున్నాయి. ఇలా టోటల్ భారతదేశంలో జరిగే దాడులన్నీ హిందుత్వంపై, హిందువులపై, హిందూ దేవాలయాలపై జరుగుతున్నాయి. సో దీన్ని నివారించాలంటే ఒక గవర్నమెంట్ తోటి సాధ్యం కాదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీతో అయ్యేది కాదు. నివారించాలంటే మనం ఐక్యమత్యంతో ఉండాలి. ఒక సంఘటన జరిగిన గట్టిగా రియాక్షన్ అవుతావాలి. కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? ఇలా ముత్యాలమ్మ గుడిపై దాడి చేసినావు, దుండగుడిని ఎంత కఠినంగా శిక్షించారు అనేది ఇంపార్టెంట్. ఎంత కఠినంగా శిక్షించాలంటే మళ్ళీ ఇంకోటి గుడి ముంగటి నుంచి హిందూ ద్వేషి పోతుంటే తలకాయ దించుకొని నన్ను నడవాలి పరిస్థితి. ఆ పరిస్థితి రావాలి ఈ రాష్ట్రంలో. ఆ పరిస్థితి రావాలంటే ముఖ్యంగా హిందువుల ఐకమత్యం ఉండాలి, గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలి. సో చికోటి ప్రవీణ్ అనే వ్యక్తి ఓల్ని అంటే సినిమాలు లేకపోతే హిందువులు వీటి మీదనే, లేకపోతే మిగతా సామాజిక మాధ్యమాలలో కూడా ఇట్లాంటి విషయాల్లో కూడా కలగ చేసుకొని వాళ్ళ తరపున మాట్లాడే అవకాశం ఉందా? ఎన్నో దళితులపై దాడులు జరుగుతాయి. డెఫినెట్గా దళితులు అక్కడెక్కడ చెదురుమదురు సంఘటన, దళితులపై చిన్న చూపు చేస్తే నేను వాయిస్ వినిపించడం జరిగింది. వాళ్ళకి అన్యాయం జరగద్దు, ఎందుకంటే వాళ్ళు కూడా మన సోదరులు. తర్వాత సోషల్ యాక్టివిటీస్ ఎంత చేస్తా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. రాజమౌళి విషయానికి వస్తే, రాజమౌళికి ఒక్కడికే దేవుడి మీద నమ్మకం లేకపోవచ్చు, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కూడా దేవుడి మీద నమ్మకం ఉంది కదా. కానీ స్టేట్మెంట్ ఇవ్వద్దు కదా. బీయింగ్ ఎ రెస్పాన్సిబుల్ సెలబ్రిటీ నీ ఇంపాక్ట్ దాన్ని ఒక్కరు కూడా ఒకరి మతాన్ని కించపరిచే విధంగా, మనోభావాల్ని కించపరిచే విధంగా ఎవరికి కూడా రైట్ లేదు మాట్లాడేది. సో మీరు మా మతాన్ని హనుమంతుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే ఇవాళ మొత్తం హిందూ సమాజం ఆగ్రహవేశాలకు గురైంది. ఇందుకే అసలు బేసిక్గా నాస్తికుడు అంటే ఎవరు సార్? అంటే మీ దృష్టిలో, మీ ప్రకారం నాస్తికుడు అంటే ఎవరు? దేవుడు నమ్మనోడు. కానీ ఇవాళ నాస్తికుల డెఫినేషన్ మారింది తెలుసా? నాస్తికులు అంటే ఇవాళ డేట్లో ఉన్న నాస్తికులు హిందువుల ముసుగులో, నాస్తిక ముసుగులో ఉన్న క్రిస్టియన్స్, కన్వర్టెడ్ దొంగ క్రిస్టియన్స్. అందరిని బ్లేమ్ చేయట్లేదు, కన్వర్టెడ్ దొంగ క్రిస్టియన్స్. ఇవాళ నాస్తికుల్లో మీనింగ్ ఏం తెలుసా? హిందువులపై విషం విరజమ్మే ఒక టెర్రరిస్ట్ కంటే అధ్వానమైన నా కొడుకు. ఇవాళ నాస్తికులు మాట్లాడతారు నాస్తికత్వం గురించి. నువ్వు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత. కానీ వచ్చి హిందువులనే టార్గెట్గా, హిందూ దేవులనే టార్గెట్ ఎందుకు మాట్లాడుతారు? మరి వేరే మతం నాస్తికుడు అయినప్పుడు ఎవరు నమ్మొద్దు. దేవుడి మీద నమ్మకం అంటే ఏంటి? అంటే మీ దృష్టిలో, మీ ప్రకారం, మా గురించి కాదు, మాకైతే నమ్మకం ఉంది. మీరు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? అంటే మీ వర్షన్లో దేవుడి మీద నమ్మకం అంటే ఏంటి? ఒక సూపర్ పవర్ దేవుడు. దేవుడు అనేడు లేకపోతే ఇంకా ప్రపంచమే ఉండదు. ఎవరు నమ్మకాలు వాళ్ళే. మీకు ఎప్పుడైనా కనిపించాడా? మరి మీకు ఎప్పుడైనా సూపర్ పవర్ కనిపించిందా? నాకు సూపర్ పవర్ నాకు కనిపించలే, కానీ వీ కెన్ ఫీల్ ఇట్. గుడికి పోతే మనం తెలుసుకోవాలి. నువ్వు తిరుపతి పోయినావా? రేపు నవంబర్ 20th వెళ్తున్నావు కదా. ఎన్ని అవర్స్ దర్శనం అవుతుంది నీకు? నాకు జస్ట్ 1 hour మ్యాక్స్. 1 hour. విఐపి కాబట్టి, మీడియాలో ఉన్నావు కాబట్టి కరెక్టే కదా. ఒక నార్మల్ భక్తునికి ఎన్ని అవర్స్లో అవుతుంది? 3 to 4 hours, 5 hours, 6 hours sometimes. 20 ఏళ్ల క్రితం ఐ డోంట్ హ్యావ్ ఐడియా. బ్రహ్మోత్సవాలు అప్పుడు ఎంతసేపు? మేబీ 2-3 days. ఎస్, లైన్లో ఉంటాడు కదా. 2-3 days లైన్లో ఉండి, లైన్లోనే తిండి తినుకోట, అలిసిపోయి సొలిసిపోయి ఎండనక వాననక ఉండి ఒక్కటే నిమిషం ఆ దేవుని దర్శనం చేసుకుంటాడు, వెంకటేశ్వర స్వామిని. ఒక్క నిమిషంలో హీ కెన్ ఫీల్ సో మచ్. ఈ 3 రోజులు
ఆ 3 రోజులు మొత్తం మర్చిపోతాడు వాడు. 3 రోజులు పడ్డ కష్టం అంతా మర్చిపోతాడు. ఇలా శబరిమల అయ్యప్ప స్వాములు పెద్దపాదం పోతారు, 40 కిలోమీటర్స్ పెద్దపాదం పోతారు. ముళ్ళు గుచ్చుకుంటూ రాళ్ళు గుచ్చుకుంటూ అడవిలల్లో భయపడుకుంటా పోతారు. ఒక్క అయ్యప్ప స్వామి దర్శనం 30 సెకండ్స్, నాట్ ఈవెన్ 30 సెకండ్స్. అక్కడ ఆయనకు ఆ పవర్ ఫీల్ అవుతారు. అది చాలు. ప్రతి దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది హిందుత్వంలో. రైట్. ఒక్కసారి బీజేపీ పార్టీ విషయానికి వద్దాం సార్. మనం బీజేపీ పార్టీ రీసెంట్గా ఆపరేషన్ కగా స్టార్ట్ చేయడం జరిగింది. సో దాదాపు ఇప్పటికి 11 నెలలు కావస్తుంది. సో రేపు వచ్చే మార్చి తోటి అది ఫుల్ఫిల్గా, అంటే మార్చిలో మొత్తానికి మావోయిస్ట్ అనేది లేకుండా చేద్దామని చెప్పేసి అని సెంట్రల్ తీసుకున్నటువంటి అభిప్రాయం. రైట్. సో అయితే దీనికి సంబంధించి ఏదైతే ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఒక రకంగా ఎస్ఐపి ఉంటే, ఇటు ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా ఉంది, అండ్ మోర్ ఓవర్ తెలంగాణలో ఇంకొక రకంగా ఉంది. సో చాలా సెన్సిటివ్గా చూస్తున్నటువంటి, అంటే ఇక్కడ గవర్నమెంట్ ఏదైనా కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, కానీ అంత ఈజీగా తెలంగాణలో ఎన్కౌంటర్స్ అనేవి అయితే జరగట్లేదు. ఎక్కడో ఛత్తీస్గఢ్లో ఉన్న వ్యక్తిని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వస్తుంటే ఎన్కౌంటర్ చేయడానికి అసలు ఏ రకంగా చూస్తారు? ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే లొంగిపోమని ఎప్పటి నుంచో చెప్తున్నారు గవర్నమెంట్. లొంగిపోతే ఏ బాధలు ఉండవు. లొంగిపోకుండా నువ్వు భద్రతా దళాలని మట్టు పెట్టాలని, లోకల్ విలేజర్స్ని చంపాలనే ప్రయత్నం చేస్తే డెఫినెట్గా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తారు. ఆ రకంగానే ఏ ఇష్యూస్ అయినా జరిగినాయి. అంటే పోలీసులు బేసిక్గా ఎన్కౌంటర్స్ అనేవి ఎప్పుడు జరపాలి అంటే అవతల వాళ్ళు కాల్పులు జరిపినప్పుడు వీళ్ళు కూడా వాళ్ళ ప్రాణ రక్షణ కోసం 100%. మరి ఇక్కడ ఏ కాల్పులు జరిగినట్టు ఎవిడెన్స్ లేదు కదండి. నక్సలైట్లదే హెవీ ఆర్మ్స్, హెవీ అమ్యునైజేషన్ ఉంది, ఇవాళ హెవీగా ఉన్నది. వానికి ఏ దురుద్దేశం లేకపోతే మరి లొంగిపోవచ్చు కదా. లొంగిపోవడానికి వస్తున్న వ్యక్తిని ఇక్కడ ఇప్పుడు ఎంతమంది లొంగిపోయినారు తెలుసా మీకు? టోటల్గా ఇప్పటికీ కొన్ని వందల మంది నక్సలైట్లు లొంగిపోయినారు. అంటే బీజేపీ పార్టీ ఈ ఆపరేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 80% అయితే సక్సెస్ అయిందని విన్నాను. అబ్సల్యూట్లీ. ఇవాళ నక్సలిజం వల్ల ఎవరికి ఉపయోగం? ఇవాళ నక్సలిజం వల్ల ఎవరికి ఉపయోగం? ఎవరికి ఉపయోగం లేదు. వాళ్ళ అమాయకుల ప్రాణాలని ఊర్లలో వాళ్ళ మాటిననే వాళ్ళని చంపడం జరుగుతుంది, అమాయక పోలీసులను చంపడం జరుగుతుంది, ఈ భద్రతా దళాలను చంపడం జరుగుతుంది. సో వాళ్ళ వల్ల ఉపయోగం లేదు. లొంగిపోమని అంత క్లియర్గా స్టేట్మెంట్, పెద్ద ఎత్తున ఆపరేషన్ జరుగుతుంది, ఎవరు కూడా ఉండరు. లొంగిపోవడానికి వస్తున్న వ్యక్తిని లొంగిపోవడానికి ఇంతమంది లొంగిపోయినప్పుడు వాళ్ళు ఎవరిని ఏం చేయను, ఒక ప్రత్యేకంగా ఈయనని ఎందుకు చంపుతారు? గతంలో ఒక 6 నెలల క్రితం కూడా తెలంగాణకి సంబంధించి 6గురిని ఛత్తీస్గఢ్లో మట్టు పెట్టడం కూడా జరిగింది. నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు 100 మంది లొంగిపోయారు, మన కూడా ఛత్తీస్గఢ్లోనే లొంగిపోయినారు. లొంగిపోయినప్పుడు అందులో మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎందుకు ఎన్కౌంటర్ చేయలేదు? మరి ఎన్కౌంటర్ చేయాలి అనేది ఒకటి ధోరణి అయితే వాళ్ళని కూడా చంపేయాలి. అంటే వై హిడ్మా బీజేపీ పార్టీకి హిడ్మా అంటే ఎందుకు అంత కోపం? ఎవరు కోపం కాదు, లొంగిపోమనే అవకాశం ఇచ్చినాము. ఎవరు కూడా లొంగిపోనికి రాలేదు, లొంగిపోనికి అనేది రాలేదు. ఆయన ఒక పెద్ద మావోయిస్ట్ నాయకుడు, డెఫినెట్గా ఆయన లొంగిపోతాడని మేము అనుకోలేదు. డెఫినెట్గా ఆయన పెద్ద ఎత్తున ప్లానింగ్ తోటి వచ్చింది. రైట్. అసలు బీజేపీ పార్టీ స్టాండ్ ఏంటి సార్? అంటే ఫస్ట్ నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో అయినా కూడా ఓన్లీ హిందువులేనా, లేకపోతే మిగతా కమ్యూనిటీ వాళ్ళు కూడా ఉన్నారు? అసలు హిందువులేనా మిగతా కమ్యూనిటీలో ఉన్నారా అంటే ఎన్ని స్కీమ్స్ వేరే మతాల వాళ్ళకి పోతున్నాయి చెక్ చేసుకోండి. ఒకటి అన్నిటికి మించి ఒక్క స్కీమ్ చాలు ముస్లిం సోదరిమణులకి. 3 తలాక్ చట్టం చాలు వాళ్ళ జీవితాలను మార్చేసి. మేము ముస్లింలకు అవుట్రైట్ సపోర్ట్ చేస్తామనే కాంగ్రెస్ మరి ఇన్నేళ్ళలో ఎందుకు తేలేకపోయింది ఇట్లాంటి చట్టాన్ని? అంటే ముస్లిం సోదరిమణులు అండ్ ముస్లిం కమ్యూనిటీలో ఆడవాళ్ళు మనుషులు కాదా? ఇలా కూరలు ఉప్పు ఎక్కువైందని తలాక్ ఇచ్చిన సంఘటనలు చాలా జరిగినాయి. చిన్న చీరిపి డ్రెస్ ఇప్పి అంటే నేను ఇప్పియను అని చెప్పి తలాక్ ఇచ్చిన సంఘటనలు జరిగినాయి. బయటికి పోదామంటే తలాక్. అంటే ఎంత అభద్రతా భావంతో వాళ్ళు ఉన్నారంటే ముస్లిం సోదరిమణులు. మోదీ గారు 3 తలాక్ చట్టం తేక ముందుకి యూ కెన్ సీ మెనీ ఇన్సిడెంట్స్ ఇన్ హోల్ సిటీ. చిన్న చిన్న కారణాన్ని ఫోన్లో చెప్పేసినారు తలాక్. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ 3 తలాక్ చట్టం తెచ్చి ఇవాళ ఒక భరోసా, ఒక సేఫ్టీ, ఒక లైఫ్ ఇచ్చిన మోదీ గారు బీజేపీ అంటే ఏంది?
బయట బీజేపీ పార్టీ గురించి ఒక పెద్ద రూమర్ ఏంటంటే ఇక్కడనే కాదు సెంట్రల్లో అయినా కూడా బీజేపీ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులంతా కూడా నీతివంతులు సత్యవంతులు, మిగతా పార్టీ నాయకులు మాత్రం ఎవరు నీతివంతులు కాదు సత్యవంతులు. నీతివంతులు సత్యవంతులు అడిగితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినన్ని స్కామ్స్ ఏ పార్టీలో జరగలేదు. అత్యంత పెద్ద పెద్ద స్కామ్, దేశాన్ని కాదు ప్రపంచాన్ని కుదిపేసిన స్కామ్స్. 2G స్పెక్ట్రమ్ స్కామ్ విన్నారా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్లస్ ఇండియా కూటమిలో ఉన్న నాయకులు చేసిన స్కామ్స్. లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి స్కామ్, రాబర్ట్ వదేరా స్కామ్, కోల్ ఇండియా స్కామ్, బోఫోర్స్ స్కామ్. ఇప్పుడు గత 10 ఏళ్ళ తర్వాత, గత 10 ఏళ్ళు ఎప్పటి నుంచి అయితే బీజేపీ వచ్చిందో ఎప్పుడన్నా ఏదైనా స్కామ్ విన్నారా? ఇలా బీజేపీ మీద ఏడుస్తున్నారు. ఈ బీజేపీ అనేది స్కీమ్ల ప్రభుత్వం, స్కామ్ల ప్రభుత్వం కాదు. స్కామ్ల ప్రభుత్వం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ ఎన్ని స్కామ్లు, ఇవాళ ఎన్ని స్కీమ్లు ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. మొన్న రాష్ట్ర నాయకుల మీద కానీ దేశ గఠబంధన్ వాళ్ళు ఇచ్చినారు కదా, మహాగఠబంధన్ వాళ్ళు అడ్డమైన స్కీమ్లు ఇచ్చారు. మరి ఇలా బీఆర్ ప్రజలు నమ్మలేదు కదా, నమ్మినరా? నమ్మలేదు కదా. ఇవాళ నమ్మకం లేదు. ఇవాళ రాహుల్ గాంధీని నమ్మే పరిస్థితి లేదు, కాంగ్రెస్ని నమ్మే పరిస్థితి లేదు దేశవ్యాప్తంగా. సో స్కీమ్ల ప్రభుత్వము బీజేపీ, స్కామ్ల ప్రభుత్వం ఎన్డీఏ, స్కీమ్ల ప్రభుత్వం ఇండియా కూటమి, స్కామ్ల ప్రభుత్వం. అక్కడికి వస్తుంది. ఎందుకు బీజేపీ వాళ్ళు కానీ ఎంఐఎం మీద, ఎంఐఎం నాయకుల మీద, అసదుద్దీన్ ఓవైస్ మీద ఎందుకు వీళ్ళ మీద ఈడీ రైట్స్ కానీ ఐటీ రైట్స్ కానీ జరపవు? అసదుద్దీన్ ఓవైస్ ఏమైనా ఇల్లీగల్ ఉంటే డెఫినెట్గా జరుపుతారు. విచారణ సంస్థ ఈడీ చూసుకోవాలి, అది ఇన్కమ్ ట్యాక్స్ చూసుకోవాలి. బీజేపీకి ఏం సంబంధం? రైట్. ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్. బీజేపీ పార్టీ మిమ్మల్ని ఎక్కడో పక్కన పెట్టినట్టయితే ఒక రూమర్ బాగా హల్చల్ చేస్తుంది. రూమర్లు నాలుకకి నరం లేదండి. బీఆర్ఎస్ పార్టీ పక్కకు పెట్టింది, బీజేపీ పక్కకు పెట్టిందా, బీఆర్ఎస్ పిలిచిందా, కాంగ్రెస్. ఐఎమ్ హ్యాపీ విత్ మై పార్టీ. వెన్ ఐఎమ్ అన్హ్యాపీ డెఫినెట్లీ ఐల్ కమ్ అవుట్ ఆఫ్ పార్టీ. నాకు నచ్చలేదంటే డెఫినెట్లీ వస్తాను. నా మెయిన్ ఎజెండా హిందుత్వం. హిందుత్వం గురించి నేను బీజేపీలో. చీకోటి ప్రవీణ్ ఒక మోదీ గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని బీజేపీ. అంటే చీకోటి ప్రవీణ్ అనే వ్యక్తి ఒక 4 ఏళ్ల క్రితం ఇంత హిందూ భావజాలలో ఎక్కడ కనిపించలేదు. 4 ఏళ్ళు అంటే మీకు అంటే నాకు పరిచయం అయినప్పటి నుంచి, నేను అబ్జర్వ్ చేస్తున్న దగ్గర నుంచి వాయిస్ చిన్నప్పటి నుంచి హిందుత్వం మీదే ఉంటుంది. ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం ఓల్డ్ సిటీ కానుకొని ఉన్న వాతావరణం. అక్కడ ముస్లింల దౌర్జన్యాలు నేను నా కళ్ళారా చూసిన, నాపై దౌర్జన్యాలు, గుళ్ళపై ఎన్ని రకాలుగా చూసినాం. సో అక్కడ డెఫినెట్గా అక్కడ ఉన్న హిందువులకి బ్లడ్ బాయిల్ అవుతుంది. సో అప్పుడు నా వాయిస్ ఫ్యూ హండ్రెడ్స్లో వినబడేది విత్ ఇన్ క్లోజ్ సర్కిల్. ఇవాళ నాపై ఎప్పుడైతే ఈడీ దాడులు జరిగినాయో, ఎప్పుడైతే పబ్లిక్ వచ్చినామో, మీడియా పుణ్యాన బయటికి వచ్చినామో, జనాలలోకి వచ్చినామో, నా వాయిస్ లక్షల మంది, కోట్ల మంది ఉంటారు. డెఫినెట్లీ నాకు ఒక ఆపర్చునిటీ భగవంతుడు ఇచ్చినాడు, నీ వాయిస్ వినిపించే ఆపర్చునిటీ, నా వాయిస్ వినిపించే ఆపర్చునిటీ. సో నేను అది సద్వినియోగం చేసుకుంటున్నాను. నేను నా టార్గెట్ మినిమం జనాలను ఇన్ఫ్లుయెన్స్ చేయాలి హిందుత్వం గురించి. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది టైగర్ చీకోటి ప్రవీణ్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.